వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మొత్తానికైతే తెలంగాణలో క్యాబినెట్ విస్తరణలో 6 పదవులు ఖాళీగా ఉండగా 3టికి కొత్తగా 3కి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీలకి రేవంత్ ప్రభుత్వంలో ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ విష్ణుదేవవర్మ నూతన మంత్రులతో ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తానికైతే 6 మంత్రి పదవులు ఉండగా 3టికి 3కి అవకాశం కల్పించారు. ఎవరెవరికి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండు ఇలా ఫాదర్ కూడా వెంకటస్వామి కాకా అంటారు. ఆయన కూడా మంచి లీడర్. అలా తనేడే వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు గతంలో. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్కు రావడం జరిగింది. ఈయనకి ఏదైతే ఇది వివేక్ గారికి మంత్రి పదం దక్కడం చోటు కల్పించారు మంత్రి పదవిలో. కానీ అక్కడ ఎవరైతే ప్రేమ్ సాగర్ అనే ఒక ఎమ్మెల్యే పదవి కోసం ఆశించాడు, అతను కొంచెం నిరాశ చెందాడు ఇతనికి మినిస్టర్ ఇవ్వడం వల్ల. అలాగే ఇతను ఎస్సీ మాల ఇప్పుడు ఎవరైతే ఎంపీ వివేక్ ఉన్నాడో ఎస్సీ అండ్ మాల సమాజానికి చెందిన వ్యక్తి. ఇతను అడ్డూరి లక్ష్మణ్, ఇతను మాదిగ సమాజానికి చెందిన వ్యక్తి. అతనికి కూడా అవకాశం వచ్చింది. అలాగే వాకిటి శ్రీహరి, అతను బీసీకి సంబంధించిన వ్యక్తి, ముదిరాజు. అతనికి కూడా అవకాశం వచ్చింది. బీసీలో కూడా ఒక అవకాశం వచ్చింది. ఎవరైతే ఇప్పుడు క్యాబినెట్లో చోటు దక్కుద్దని పదవి ఆశించి నిరాశ చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మున్గోడు ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. ఆ ఎలక్షన్ ముందాక కాంగ్రెస్లో రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళాడు. అక్కడ రీఎలక్షన్లో ఓడిపోయాడు, బై ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో రావడం జరిగింది, గెలిచాడు. ఆల్రెడీ అలా బ్రదర్ ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారో అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇతనికి మంత్రి పదవి రావడం కష్టం అన్నారు. అలాంటి టైంలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైతే అధిష్టానం ఉందో మాట ఇవ్వడం జరిగింది. భువనగిరి పార్లమెంటుని గెలిపించండి, మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడం జరిగిందని ఆయన చెప్పాడు. డైరెక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చాలా స్టేజ్ల మీద డైరెక్ట్గా చెప్పాడు, నాకు హోం శాఖ అంటే చాలా ఇష్టం, నాకు హోం మంత్రి ఇవ్వాలి అన్నట్టు డైరెక్ట్గా అడిగాడు. మొత్తానికైతే తన భుజాల మీద వేసుకొని భువనగిరి సీట్ని అయితే ఎవరైతే రేవంత్ రెడ్డికి ఆప్తమిత్రుడు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది భువనగిరి పార్లమెంట్లో. కానీ అతనికి నిరాశ చెందింది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేడు. అతని కోసం ఎవరైతే తెలంగాణ ఏఐసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు అతని ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది, మంత్రాలు జరపడం కూడా జరిగింది. కొంచెం నిరాశ చెందినట్టు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకొక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అతను కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూశాడు. కానీ అతనికి కూడా మొండి చేయి చూపారు. అతను కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేస్తాది అని చెప్పడం జరిగింది. అతను కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. అతనితో కూడా ఎవరైతే ఏఐసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ నీకు ఇంకా ఆల్రెడీ 3 పెండింగ్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆశలు కల్పించారు. అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే జిల్లాకు ఒకరు చొప్పున మంత్రి పదవులు ఇచ్చినవి కాదు, మీరు ఇప్పుడు ఇన్ని పదవులు ఇచ్చి అన్ని ఇచ్చిన జిల్లాలకు ఇచ్చుకుంటూ పోతే రంగారెడ్డి జిల్లాలో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే ఎలా? నేను క్యాడర్కి ఏమని చెప్పాలి? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో వచ్చే వాళ్ళకి ఏమని చెప్పాలి? నాకు ఎవరైతే క్యాడర్ ఫోర్స్ చేస్తున్నారు అడగండి అని చెప్పి అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని అతను చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, అతనికి కూడా మొండి చేయి చూపారు. అతను కూడా కొంచెం నిరాశ చెందినట్టు క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇంకో వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు. ఎందుకంటే వీళ్ళందరూ ఆశించారు కానీ రాలేదు పదవులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ జాన్ రెడ్డి గారి మీద అసహనం వ్యక్తం చేశారు. నాకు మంత్రి పదవి రాకుండా జాన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి ఆయన స్టేజ్ల మీదే చెప్పాడు. చాలాసార్లు విన్నాం. మొన్న ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తన భుజాల మీద వేసుకుని గెలిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది, ఏదైతే ఆలేరు సభ ఉందో ఆ సభలో. మరి అలాంటప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఆశలు కల్పించింది మీ ప్రభుత్వమే కాబట్టి చాలా కొంచెం నిరాశతో ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికంటే ముందు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ 3 మంత్రి పదవులు వచ్చినాయో దానికంటే ముందు ఎవరెవరు మంత్రి పదవులు ఉన్నారు అసలు వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ
ఇంతకుముందు ఆల్రెడీ ఏదైతే తెలంగాణ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం మనం. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ దుద్దుల శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ. ఈయన కూడా గత ప్రభుత్వంలో ఇంతకుముందు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. ఇతను ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. ఎలక్షన్ ముందు వచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతను కూడా గెలవగానే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదే నిన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట అన్నారు, ముందు నుంచి 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళం మాకు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని చెప్పి. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చిన దాంట్లో ఇతను ఒకడు, తుమ్మల నాగేశ్వరరావు గారు. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు, ఇక్కడ రాగానే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇచ్చారు. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు. ఈయనే మహబూబ్నగర్కు సంబంధించిన వ్యక్తి, జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు, తర్వాత ఓడిపోవడం జరిగింది. అతను కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. రాగానే కాంగ్రెస్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అంటారు కదా, మళ్ళీ ఇతనికి రాగానే ఇతను కూడా మంత్రి పదవి ఇచ్చారు. దామోదర రాజనరసింహ అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆందోళనకు సంబంధించిన నియోజకవర్గం ఎమ్మెల్యే. అతను కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు, ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తి, బీసీ సంక్షేమ శాఖ బీసీ వ్యక్తి. ఫస్ట్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పాత్ర పోషించాడు. ఎంపీగా ఉన్న రోజుల్లో కొట్లాడిండు, కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడిండు ఆ రోజుల్లో. ఇతను కూడా మంత్రి పదవి వచ్చింది. సీతక్క గిరిజన సంక్షేమ శాఖ. సీతక్క ఆమె రేవంత్ రెడ్డి గారితో గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొండ సురేఖ శిశు సంక్షేమ శాఖ. కొండ సురేఖ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. తెలంగాణ ఉద్యమం టైంలో వైసీపీలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఏదైతే వాళ్ళ గన్మెన్స్లో ఫైరింగ్ చేయించిన వ్యక్తి ఆమె. తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది. రాగానే మంత్రి పదవి. రంగారెడ్డి గారు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఉన్నది. ఈమె తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేయించిన వ్యక్తి కొండ సురేఖ గారు. ప్లస్ కొంచెం కాంట్రవర్సీలో బాగా ఉంటారు. కాంట్రవర్సీలో ఏది మాట్లాడినా కాంట్రవర్సీ నడుస్తుంది. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రివర్యులు, సమాచార పౌర సంబంధ శాఖ మినిస్టర్. చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నారు. సీఎం రేసులో ఉన్న వ్యక్తుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క. కానీ టైం బ్యాడ్ వీళ్ళకి. రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, ఎందుకంటే పార్టీని కష్టకాలంలో వచ్చి పైకి తీసుకెళ్ళాడు, యువతలో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రదర్కి అవకాశం రాలేదు. నిజంగా నల్లగొండ జిల్లాను ఒంటి చేతితో గెలిపించారు ఇద్దరు అన్నదమ్ములు, సీరియస్గా చెప్పాలంటే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పొంగులేటి నీటిపారుదల శాఖ మంత్రి. ఈయన కట్ చేస్తే వైసీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లోకి రాగానే డైరెక్ట్ మంత్రి పదవి గెలవగానే. నిజంగా అంటే ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇక్కడ పదవులు లేవు, కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి గారు అనేది వాస్తవం నిజం చెప్పాలంటే. ఇప్పుడు ప్రతి శాఖలో ఇతను కీలకం అయిపోతున్నాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే పార్టీని ఆయన మరి అంత ఏందో నాకు అయితే అర్థం కాలేదు సీరియస్లీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు పదవులు రాకుండా
కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో ఉంటుంది చూడు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు పెద్ద అన్నట్టు. మరి ఇంకా చాలామంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇల్లే కదా, కార్యకర్తలైన ఎవరైనా అందరిని చూసి ఇవ్వాల్సింది ప్రభుత్వం అధిష్టానం చేతిలో ఉంటుంది ఏదైనా. ఇది టోటల్ మొత్తం మినిస్టర్స్, తెలంగాణ మినిస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకేంటి, ఇంకొక 3 ఖాళీ ఉన్నాయి. ఆ 3 శాఖలు మొత్తానికైతే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. అది చాలా కీలకమైన హోంశాఖే కానీ కొన్ని ఎందుకంటే చాలా కీలకమైన శాఖలు. మరి ఆ మూడిట్లో మరి నెక్స్ట్ ఎవరికి ఇస్తారో తెలియదు. ప్లస్ ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా మరి ఎవరికి ఏ పదవి ఇస్తారనేది తెలియదు. వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంకొక డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యేకి కూడా ఇవ్వడం జరిగింది. అతను కూడా కంగ్రాచులేషన్. ఏదేమైనప్పటికీ మరి ఇంకొక 3 ఖాళీగా ఉన్నాయి. మరి ఆ విస్తీర్ణాలు ఏదైతే 3 ఖాళీగా ఉన్నాయో అందులో క్యాబినెట్లో ఎవరికి అవకాశం వస్తుంది ఏంటనేది వేచి చూద్దాం.